హలో కోర్ కోడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన వీడియోలో అసలు మెడికల్ కోడింగ్లో ఏమేమి సర్టిఫికేషన్స్ ఉన్నాయో చూద్దాం. చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే అసలు ఏంటి సర్టిఫికేషన్స్, నిజంగా మేము మెడికల్ కోడింగ్ చేయాలంటే సర్టిఫికేషన్ చేయాలా, మ్యాండేటరీయా, ఏ సర్టిఫికేషన్ చేయకుండా మేము మా కెరియర్ని స్టార్ట్ చేయొచ్చా లేదా అనే చాలామంది డౌట్స్ ఉన్నాయి. ఎస్, ఆ డౌట్స్ అన్నిటికీ ఇవాల్టి మన వీడియో ఇస్ అ సొల్యూషన్. ఎస్ అండి, మెడికల్ కోడింగ్లో మీరు మీ కెరియర్ని బిగించాలంటే సర్టిఫికేషన్ ఈజ్ మ్యాండేటరీ. ఇవాళ రేపట్లో ఎక్కువ మంది సర్టిఫైడ్ క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి కంపెనీస్ కూడా ప్రిఫరెన్స్ సర్టిఫికేషన్కి మాత్రమే ఇస్తుంది. సో అసలు సర్టిఫికేషన్స్ ఎన్ని రకాలు ఏమేంటో ఒక్కసారి చూద్దాం. మన మెడికల్ కోడింగ్ వాళ్ళకి సర్టిఫికేషన్ 2 బాడీస్ కండక్ట్ చేస్తాయండి. అందులో ఫస్ట్ బాడీ అహిమా అంటారు, విచ్ స్టాండ్స్ ఫర్ అమెరికన్ హెల్త్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ అసోసియేషన్. సో ఇవి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్టిఫికేషన్స్ కండక్ట్ చేస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, సిసిఏ, సిసిఎస్, సిడిఐపి, ఆర్హెచ్ఐఏ, ఇవన్నీ డిఫరెంట్ సర్టిఫికేషన్స్ ఏవైతే మన అహిమా కండక్ట్ చేస్తుంది. యూజువల్లీ పీపుల్ సిసిఎస్కి వెళ్ళడానికి ఇష్టపడతారు, కానీ సిసిఎస్ ఏంటంటే ఇది ఐపీడిఆర్జీ కోడింగ్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు బిగిన్ యువర్ కెరియర్ ఇన్ ఐపీడిఆర్జీ దెన్ మీరు సిసిఎస్ చేయడం వెరీ వెరీ యూస్ఫుల్ అవుతుందండి. అండ్ ఇవి కాకుండా మనకి సిడిఐపి ప్రాసెస్ కూడా ఉంది. ఈ సర్టిఫికేషన్ కూడా అహిమా వాళ్ళే కండక్ట్ చేస్తున్నారు. అహిమాలో ఏంటంటే మీరు ఒక్క అటెంప్టే తీసుకోలేదు, ఒక్కసారి పే చేస్తే అది ఆ 1 అటెంప్ట్కి సరిపోతుంది. అన్ఫార్చునేట్లీ మనం అది క్లియర్ చేయలేకపోతే ఇంకొక అటెంప్ట్కి మళ్ళీ ఖచ్చితంగా ఆ ఫీజ్ పే చేయాల్సి వస్తుంది. ఇంకొకటి వచ్చేసి ఏఏపిసి అండి, అమెరికన్ అకాడమీ ఆఫ్ ప్రొఫెషనల్ కోడర్స్. ఇది కూడా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్టిఫికేషన్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, సిఈడిసి, సిపిఎంఏ, సిఆర్సి, సిపిసి, సిసిసి, సిఐసి. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఏఏపిసి వాళ్ళు కండక్ట్ చేసేది. అయితే కొంతమంది అడుగుతున్నది ఏంటంటే, మ్యామ్ వీటిల్లో ఏమైనా మనం సర్టిఫికేషన్స్ తీసుకోవచ్చా, దేన్ని బిగించేసైనా సర్టిఫికేషన్తో ఏ కెరియర్లోనికైనా వెళ్ళొచ్చా అనేసి. అబ్సల్యూట్లీ అండి, మీరు ఏ సర్టిఫికేషన్ చేసైనా మీ కెరియర్ని బిగిన్ చేయొచ్చు. లైక్ సిఐసి చేసి మీరు సిపిటి కోడింగ్కి వెళ్ళొచ్చు, సేమ్ వే సిపిసి చేసి ఐపీడిఆర్జీ బిగిన్ చేయొచ్చు. అట్లా ఏ సర్టిఫికేషన్ అయినా వ్యాలిడే. కాకపోతే మీరు స్పెసిఫిక్గా ఈ కోడింగే చేయాలి అని అనుకున్నప్పుడు ఆ రెలవెంట్ తీసుకోండి. లెట్స్ సే మీరు సిఆర్సి అనేది ఓన్లీ హెచ్సిసి వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతుందండి. సో హెచ్సిసి చేసే వాళ్ళు యూజువల్లీ సిఆర్సి వెళ్తుంటారు. లేదు మీరు ఐపీడిఆర్జీ నేర్చుకోవాలంటే దెన్ సిఐసి కానీ ఇందాక అహిమా వాళ్ళు కండక్ట్ చేసే సిసిఎస్ ఎగ్జామ్ కానీ తీసుకోవచ్చు. కానీ మిగిలిన ఏ డిపార్ట్మెంట్స్కి వెళ్ళాలన్నా మనం చూస్ చేసుకోవాల్సింది సిపిసి. అందుకనే ఎక్కువ మంది సిపిసి సర్టిఫైడ్ క్యాండిడేట్స్ ఉన్నారండి. ఏంటి సిపిసి సర్టిఫికేషన్ అంటే, సిపిసిని సర్టిఫైడ్ ప్రొఫెషనల్ కోడర్. దీన్ని మనం ఇప్పుడే చూసుకున్నట్టుగా ఏఏపిసి బాడీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. మనం ఏ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలన్నా సరే సిపిసి వ్యాలిడ్. లైక్ ఈఎన్ఎంకి వెళ్ళాలన్నా, సర్జరీకి వెళ్ళాలన్నా, లేకపోతే ఈడీ డిపార్ట్మెంట్కి వెళ్ళాలన్నా, ఎక్కడికైనా సరే ఇది అన్నిటినీ కవర్ చేస్తుంది. కాబట్టి మోస్ట్ పీపుల్ సిపిసి సర్టిఫికేషన్ని ప్రిఫర్ చేస్తారు. సో ఒకసారి సిపిసి ఎగ్జామ్ ఎలా ఉంటుందో చూద్దాము. మొత్తం అది ఆన్లైన్ ఎగ్జామ్ అండి. అంటే మనం మన ఇండ్లలో కూర్చొని లేకపోతే ఏదో ఇంటర్నెట్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి తీసేది కాదు. ఏఏపిసి వాళ్ళు కొన్ని ఆథరైజ్డ్ సెంటర్స్ పెట్టారు మన సిటీస్లో. లైక్ హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ, కోల్కతా, ఇట్లా డిఫరెంట్ సిటీస్లో వాళ్ళ ఆథరైజ్డ్ సెంటర్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి మనం ఎగ్జామ్ తీసుకోవాలి. అండ్ టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. అన్ని క్వశ్చన్స్ కూడా ఎంసీక్యూసే అండి, డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఏమీ ఉండవు, అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే. ఈ 100 క్వశ్చన్స్లో ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్క్ క్యారీ చేస్తుంది. సో టోటల్లీ 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఈ 100 మార్క్స్లో మీరు క్వాలిఫై అవ్వాలంటే యూ నీడ్ టు గెట్ మినిమం 70 మార్క్స్. అండ్ మీరు వచ్చేసి ఈ 100 క్వశ్చన్స్ని 4 అవర్స్లో కంప్లీట్ చేయాలి. ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఏమి ఉండదండి, పక్కా 4 అవర్స్. కామన్లీ మనకు వచ్చే డౌట్ ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి. ఇప్పటివరకు అయితే సిపిసిలో నెగిటివ్ మార్కింగ్ అనే కాన్సెప్టే లేదు. సో మ్యాక్సిమం ఒక మీద ఉండకపోవచ్చు కూడా. సో అదండి ఇవాళ మన వీడియో. ఇంకా మీకు ఏమన్నా సర్టిఫికేషన్స్ గురించి ఏమైనా డౌట్ ఉన్నదంటే ప్లీజ్ మీ డౌట్స్ని కామెంట్స్లో తెలియపరచండి అండ్ ఐ విల్ రిప్లై టు ఆల్ యువర్ డౌట్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకవేళ ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.